అసెంబ్లీ ప్రారంభమైన ఆనందం టీడీపీ నేతలకు మిగలడం లేదు. అసెంబ్లీ ప్రారంభమై 2 రోజులు కూడా కాకముందే నలుగురు ముఖ్య నేతలకు కోర్టు కేసులు చిక్కులు చూపడ్డాయి. ఊహించని ఈ పరిణామం టీడీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సీఎం, స్పీకర్, 2 మంత్రులు ఒకేసారి వివాదాల్లో ఇరుక్కోవడం టీడీపీని డిఫెన్స్లో పడేసింది. ఒకేసారి నలుగురు ముఖ్యులకు చిక్కులు. సీఎం చంద్రబాబుకు ఓటుకు కోట్ల కేసు నోటీసులు. ఇంతలోనే స్పీకర్ కోడెలపై కరీంనగర్ కోర్టులో కేసు. మంత్రి గంటాపై హైకోర్టులో కేసు. ప్రభుత్వ భూములు వాడేసుకున్నారని ఆరోపణలు. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కాలేజీ సీజ్ చేసిన కోర్టు. వరుస వివాదాలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి. ప్రభుత్వం ప్రతిష్టపై మరకలు. అసెంబ్లీలో తొలి రోజు అడుగుపెట్టిన మరుక్షణమే సీఎం చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలింది. 11 గంటల 6 నిమిషాలకు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభమైంది. అదే సమయంలో చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆర్కే వేసిన కేసును సుప్రీంకోర్టు స్వీకరించింది. ఓటుకు కోట్ల కేసులో ఆడియో టేపులతో దొరికిపోయిన సీఎం చంద్రబాబుని విచారించాలని ఆర్కే పిటిషన్ వేశారు. కోర్టు స్వీకరించడం, విచారణ చేస్తామని ప్రకటించడంతో చంద్రబాబులో కలవరం మొదలైంది. రాజకీయంగా ఈ కేసు మేనేజ్ చేసిన సీఎం చంద్రబాబు ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తొలి రోజే ఎదురైన అనుభవం నుంచి తేరుకోకముందే రెండో రోజు శాసనసభ సమావేశాల నాడు మరో షాక్ తగిలింది. ఈసారి ఏకంగా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్కు కష్టాలొచ్చాయి. ఆయనపై కరీంనగర్ కోర్టు విచారణకు హైకోర్టు ఆదేశించింది. గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్పీకర్ తాను ఎన్నికలకు 11.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చెప్పడంతో కేసు నమోదైంది. ఇంతలోనే మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరో కేసు నమోదైంది. గంటా శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి వ్యాపార రంగంలో చేసిన 200 కోట్ల బ్యాంకు రుణాల్ని ఎగ్గొట్టారు. ఈ విషయంలో ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకులు ప్రకటించాయి. ఈ కేసును హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో ప్రత్యూష కంపెనీకి సంబంధించి మంత్రి గంటా శ్రీనివాస్, ఆయన బంధువులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అనేక వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గంటాకు తాజాగా ఈ కోర్టు నోటీసులు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ 3 కోర్టు కేసులైతే చంద్రబాబు కేబినెట్లోని మరో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి ఆయన ప్రభుత్వంలోనే చుక్కెదురైంది. గత 5 ఏళ్లుగా కదిరిలోని ఆయన కళాశాల పన్నులు చెల్లించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ సీజ్ చేశారు. కదిరిలోని శ్రీనివాస కళాశాల మంత్రికి చెందింది. ప్రభుత్వం మనదే కదా అనుకున్న మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి 1,65,000 రూపాయల పన్ను ఎగ్గొట్టారు. పరువు పోతున్నా మంత్రి పల్లె మాత్రం డబ్బులు కట్టడానికి అంగీకరించలేదు. ఓ మంత్రి ఇలా పన్నులు ఎగ్గొట్టడం రాజకీయంగా ప్రభుత్వం పరువును దిగజార్చింది. చంద్రబాబు, స్పీకర్, మంత్రులు గంటా, పల్లెలపై 2 రోజుల్లో నమోదైన కేసులు, పన్ను ఎగవేత వివాదాలు ప్రభుత్వం ప్రతిష్టను మంటగలిపాయని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ.